ఇప్పుడు ఎక్కడ చూసినా ఫ్లాక్ సీడ్స్ ఇదే మోతం అయిపోతుంది. ఇప్పుడు దీన్ని తయారు చేసుకునే విధానం ఏంటో నేను చెప్తా, చూసేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని, అండ్ మీకు ఇష్టమైన కొన్ని 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ 1 స్పూన్స్ మీ హెయిర్ని బట్టి మీరు ఫ్లాక్ సీడ్స్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దాన్ని కొంచెం మరిగించాలి. సిమ్లో పెట్టుకోకండి, మీరు ఫుల్లో పెట్టుకోవాలి. ఫుల్లో పెట్టుకుంటే మాకు 5 మినిట్స్లో అయిపోతుంది. సిమ్లో పెట్టుకుంటే కొంచెం లేట్ అవుతుంది. బాగా కలితిప్పాలి. అది 5 మినిట్స్ వదిలేయండి. హాఫ్లో కాకుండా ఫుల్లో పెట్టేసి 5 మినిట్స్ మరిగిన తర్వాత కొంచెం జిగురుగా వస్తుంది. ఆ జిగురుగా వచ్చినప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ని దించేయాలి. దించేసి ఆమంతను నెత్తికి ఫేస్కి పూసుకోకండి, ఎందుకంటే అది వేడిగా ఉంటుంది కాబట్టి ఫేస్కి అప్లై చేస్తే నెత్తి కాలిపోతుంది. ఇలా జల్లెడ పట్టుకొని కొన్ని తీసుకోవాలి, మీకు కావాల్సినవి. ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒక బాటిల్లో తీసుకొని 1 or 2 days మీరు యూజ్ చేయవచ్చు. హాల్ఫ్ గుడ్నెస్ వాళ్ళు దీన్ని యూజ్ చేసేది. హాల్ఫ్ గుడ్నెస్ అని చెప్తారు కదా యాడ్స్లో, అది ఇదే. దాన్ని ఒక సీసా బాటిల్లో తీసుకొని వారం వరకు యూజ్ చేస్తారు వాళ్ళు. మీరు కావాలనుకుంటే మీరు కూడా సీసా తీసుకొని 1 week యూజ్ చేయండి. అండ్ ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టుకోకండి, బయట పెట్టుకోండి. అలా ఉన్న గింజలు కూడా మీరు ఫేస్పై యూజ్ చేయవచ్చు, కానీ నేను అది యూజ్ చేయలేదు. నేను ఈ నీరే యూజ్ చేస్తాను. అలా నీరు పట్టిన తర్వాత ఈ జిగురంతా ఒక 5 మినిట్స్ ఉంచితే అంతా చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోయిన తర్వాత మీరు హెయిర్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే విధానం ఎలాగో నేను చెప్తాను, చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్లో మీరు తీసుకున్న తర్వాత దాన్ని మీరు ఇలా నేను చూపించిన విధంగా పాయలు తీసుకొని మన స్కాల్ప్స్కు బాగా అంటే విధంగా బాగా ఉద్దాలి. బాగా స్కాల్ప్స్కు అంటాలి మంచిగా, పైనుంచి కింద వరకు చాలా నీట్గా ఉండాలి. ఇది ఫ్లాక్స్ సీడ్స్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫేస్ గ్లో కానీ, మన ట్యాన్ని రిమూవ్ చేస్తుంది. అండ్ డాండ్రఫ్ ఉన్నా కూడా హెయిర్కి డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుంది. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సెలబ్రిటీస్ కూడా దీన్ని యూజ్ చేస్తారు. చాలా యాడ్స్లో కూడా చెప్పారు సెలబ్రిటీస్ కూడా దీన్ని యూజ్ చేస్తున్నారని. స్కాల్స్కి బాగా పెట్టుకోవాలి. మీరు వేడితో పెట్టుకోకండి, తల అనేది కాలిపోతుంది. అంటే కాలిపోవడం అంటే అంత కాలిపోదు, అంటే సురుకు వస్తుంది, కొంచెం నొప్పిగా ఉంటుంది కదా. అలా కాకుండా కొంచెం 5 మినిట్స్ 10 మినిట్స్ ఉన్నాక పెట్టుకుంటే చల్లగా అయిపోతుంది. చూడండి, అలా మీరు పెట్టుకోవాలి. మీరు హ్యాండ్తో కాకపోయినా కూడా మీరు కాటన్ పత్తి ఉంటుంది కదా, పత్తి తీసుకొని పత్తిలో అద్దుకొని చిన్నగా స్కాల్స్కి పెట్టుకోవచ్చు. మాకు చేతికి వద్దు, చేతికి జిగురుగా ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది అనుకుంటే మీరు కాటన్ పత్తి అయిన తీసుకొని మీరు యూజ్ చేయవచ్చు. తర్వాత నేను 2 పాయలుగా తీసి నీట్గా పైనుంచి కింద వరకు పెడుతున్నాను. నీట్గా ఉండాలి కదా. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే డాండ్రఫ్ ఉన్న వదిలిపోతుంది. మన హెయిర్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది. అండ్ దీన్ని నేను ఫేస్కి కూడా యూజ్ చేశాను. ఫేస్కి కూడా యూజ్ చేయవచ్చు. ఇది యూజ్ చేసిన ఒక 45 మినిట్స్ 50 మినిట్స్ మీకు ఓపిక ఉంటే 1 hour కూడా ఉంచుకోవచ్చు. నేనైతే ఫేస్కి యూజ్ చేసినా కూడా 1 hour ఉన్నాను, ఎందుకంటే స్నానం చేయలేను ఒకేసారి. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. మన హెయిర్ స్మూత్గా వస్తుంది, డాండ్రఫ్ ఉండదు, మన హెయిర్ ఊడేది కూడా తగ్గుతుంది. అంటే ఒక్కసారి చేస్తే ఇది తగ్గిపోతుందని నేను చెప్పను. వీక్లీ 2 times అండ్ వీక్లీ 3 times అని చేయాలి. అప్పుడు మీకు హెయిర్ డాండ్రఫ్ ఉన్నా కూడా, మీరు హెయిర్ ఊడిపోతున్నా కూడా తగ్గడం అనేది జరుగుద్ది. ఒకసారికి అంటే తగ్గిపోతుందని నేను చెప్పను, ఒకసారికి అంటే స్మూత్నెస్ అనేది ఇస్తుంది. కానీ హెయిర్ ఊడిపోవడం కానీ డాండ్రఫ్ ఉన్నా కూడా మీరు 3 times ఆర్ 2 times యూజ్ చేస్తేనే అది తగ్గుతుంది. వీక్లో మీకు కావాలనుకుంటే రోజు కూడా యూజ్ చేయవచ్చు, అది మీ ఓపిక. అలా స్కాల్ప్స్కి బాగా అంటే విధంగా పట్టుకోవాలి. ఇక్కడ చూసిన ఫ్లాక్స్ సీడ్స్ బాగా వైరల్ అయిపోయింది. ఈ వీడియో వైరల్ అయిందని చేయడం లేదు, ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను కూడా చాలాసార్లు యూజ్ చేశాను. నాకు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అలా మొత్తం పైనుంచి కిందకి పెట్టుకున్న తర్వాత మీరు ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు మిగిలింది. క్లియర్గా పెట్టుకోవాలండి. అలా కొప్పేసుకొని మీ ఓపిక 1 hour అయినా ఉంచుకోవచ్చు, లేకపోతే 45 minutes ఆర్ 40 minutes మీ ఓపికను బట్టి మీరు యూజ్ చేయవచ్చు, ఉంచుకోవచ్చు. కానీ వీక్లీ 2-3 times చూస్తే మీకు బెనిఫిట్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే 45 minutes ఉంచుకున్నాను. నెక్స్ట్ నేను ఇంకా ఫేస్కి అప్లై చేస్తాను చూడు. ఫేస్కి మాత్రం
జెంటిల్గా ఈవెన్గా మొత్తం అప్లై చేయాలి. జెంటిల్గా మీరు స్క్రబ్బర్ రుద్దినట్టు రుద్దగాకండి. స్క్రబ్బర్ రుద్దినట్టు కాకుండా స్మూత్గా, ఎందుకంటే జెల్ కదా అది. జెల్ మీరు పూసుకోగానే అప్లై అయిపోతుంది అండ్ కారిపోతుంటుంది కాబట్టి అది నీట్గా స్మూత్గా అనండి. స్క్రబ్బర్ రుద్దినట్టు రుద్దితే మన ఫేస్ డ్యామేజ్ అయ్యే, ఎందుకంటే మన ఫేస్ చాలా స్మూత్గా ఉంటుంది కదా, స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా నీట్గా నిదానంగా అప్లై చేయండి. ఈవెన్ మొత్తం మీకు కావాలంటే నెక్కు కూడా అప్లై చేసుకోవచ్చు మీ ఓపిక. అలా మొత్తం స్మూత్గా అప్లై చేయాలి. నా ఫేస్ మొత్తం జెల్ అయిపోయింది. అలా జెల్గా ఉండాలి. మీరు జెల్ అయినా అప్లై చేయొచ్చు. నేను ఇందాక చెప్పినట్టు ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కదా, అవైనా మీరు యూజ్ చేయొచ్చు. ఎందుకంటే దాంట్లో కూడా జెల్ ఉంటుంది కాబట్టి యూజ్ చేయవచ్చు. నేను ఎందుకు యూజ్ చేయలేదు అది అంటే, ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కాబట్టి ఫేస్ పైన మరకలు కానొస్తుంది ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ చేస్తే అని నేను యూజ్ చేయలేదు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరే చూడండి. ఆఫ్టర్ ఇది ఫేస్ వాష్ తర్వాత. ప్లీజ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. Follow for more videos. Bye bye.